చెన్నై అపోలో ఆసుపత్రిలో 74 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జయలలిత గారు ఆరోగ్యం సీరియస్ అయినట్లు ఆదివారం రాత్రి 9 గంటల వేళల్లో బ్రేకింగ్ న్యూస్ గా బయటకు వచ్చింది. అమ్మకు గుండెపోటు హఠాత్తుగా వచ్చిందని వెంటనే ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూ వార్డుకు తరలించినట్లుగా తెలిపారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు. అమ్మ ఆరోగ్యం గతంలో సీరియస్ గా ఉన్నప్పటికీ చోటు చేసుకొని పరిమాణాలు తాజాగా మాత్రం చోటు చేసుకోవడం అమ్మ అభిమానులకు ఆందోళన కలిగించడంతో పాటు కంట కన్నీరు కారేలా చేస్తున్నాయి. ఇంకోవైపు ఆదివారం జయలలిత పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ చెప్పారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. త్వరలో జయలలిత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మకు మళ్లీ గుండెపోటు వార్త రావడంతో పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. ఈ విషయం తెలియగానే గవర్నర్ విద్యాసాగర్ రావు హోటాహోటీన ముంబై నుంచి చెన్నైకి బయలుదేరారు. అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రత పెంచారు. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ భారత రాష్ట్రపతితో సహా ప్రధాని మోడీ రాత్రి వేళలో ట్వీట్లు చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.